మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. అదేనండి, ఆ పర్వతాలు దాటి వెళ్ళాలండి. అక్కడ నదేది ఉన్నదంతగా. ఇటువైపు వెళ్ళాలండి, కాకపోతే పర్వతం దాటి అవతరికి ఎవరు వెళ్ళరండి. పర్వాలేదమ్మా, దేవుడే చూసుకుంటాడు. ఎవరండి మీరు? బాబు, ఆ పర్వతం అవతలకు వెళ్ళాలి బాబు. అది తాండార పర్వతం. అక్కడికి ఎవరు రారే. కావాలంటే ఊరి చివరిన పెద్ద ఆయన ఉంటారు, అడగండి. అక్కడికి ఎవరు బాబు మీరు? నేను ఆంధ్ర నుంచి వచ్చాను సార్. ఆంధ్ర నుండి వచ్చారా? పనేంటి సార్? నేను దేవుణ్ణి నమ్ముకున్నాను సార్. ఇక్కడ తాండారా అనే అరణ్య ప్రాంతంలో దేవుడు సువార్త చెప్పమని పంపించాడు సార్, అందుకే వచ్చానండి. ఏంటి, గాంధార అరణ్యం కోసం వచ్చారా? దానికోసం తెలిసి వచ్చారా, తెలియకుండా వచ్చారా? సార్, దానికోసం అయితే నాకు తెలియదు సార్. నన్ను పంపించిన దేవుడి కోసం తెలుసు సార్. ఆయన గొప్ప కార్యాలు చేసేవాడండి. బాబు, నీకు అసలు విషయం తెలియట్లేదు. కూర్చో, నేను చెప్తాను. బాబు, 20 సంవత్సరాల క్రితం చిన్న కుర్రోడు అదే అరణ్యం నుంచి వచ్చాడు. ఆ కుర్రోడు ఏం చెప్పాడు తెలుసా? మనము నిత్యము తింటున్న అన్నము వారికి తెలియదు. వాళ్ళకున్న అలవాటు ఒకటే, కొత్త మనుషులు ఎవరొచ్చినా వాళ్ళు బతకనివ్వరు. వాళ్ళకి 3 రోజులు ఎందు చేసి 4వ రోజున తినేస్తారు. ఇది ఆ కుర్రోడు చెప్పిన విషయం. సార్, అక్కడ ఎవరున్నారో నాకు తెలియదు సార్. వారు ఏం చేస్తారో కూడా నాకు తెలియదు సార్. దేవుడు వెళ్ళమన్నారు, నేను వెళ్తున్నాను సార్. బాబు, నీ పట్టుదల మంచిదే, కానీ మా అనుభవాలు కూడా మీరు నమ్మాలి. ఈ మధ్య 2 అమ్మాయిలు వెళ్ళారు, ఇంతవరకు తిరిగి రాలేదు. అందులో చిన్న అమ్మాయి
నీలాంటి బ్యాగే తగిలించుకుని వెళ్ళింది. ఇక్కడ మంచి జలపాతం ఉంది బాబు. అది చూడడానికి అనేకులు వస్తుంటారు. ఈ అక్క చెల్లెలు అలాగే వచ్చారు బాబు. వాళ్ళు జలపాతం చూసి వెళ్ళిపోతే బాగుండును బాబు. అందులో చిన్నమ్మాయి జలపాతం దాటి అవతలొడ్డుకి వెళ్ళిపోయింది బాబు. ఫోటోలు తీసుకొని వస్తానన్నది, సాయంత్రం దాకా రాలేదు. అప్పుడు వాళ్ళ అక్క అమ్మాయిని ఎదుర్కొంటూ వెళ్ళింది. ఆ అమ్మాయి తిరిగి రాలేదు. ఈ బాధలే మా గుండెల్లో కుంపట్లుగా ఉన్నాయి. నువ్వు వచ్చి ఆ మంటని పెంచుతానంటున్నావు. సార్, మీరు ఎంత చెప్పినా దేవుడు చెప్పిన పని చెయ్యాలనిపిస్తుంది సార్. నాకు మట్టుగా దేవుని సువార్త చెయ్యాలనిపిస్తుంది సార్. మీరు కాస్త ఆ బోటు వరక దారి చూపిస్తే చాలు సార్. బాబు, నువ్వు ముండోళ్ళ ఉన్నావు బాబు. ఎంత చెప్పినా నువ్వు వినటం లేదు. సరే, ఆ బోటు వరకు మాత్రమే సాయం చేయగలం. అదిగదిగో ఆ 2 పర్వతాల మధ్యలో జలపాతం ఉన్నది. అంతవరకు మాత్రమే కుర్రోడ్ని పంపిస్తాను. అది చాలు సార్. ఏ దాసు, బాబుని ఆ బోటు దగ్గర తీసుకెళ్ళ. ఆండారా అడవిలోకి వెళ్తారట. అడవిలోక? నేను వెళ్ళను పెద్దయ్యా. ఏయ్, ఆ అడవిలోకి వెళ్ళొద్దురా, బోటు దగ్గర దించొచ్చే. సరే పెద్దయ్యా, వెళ్తాను. చాలా థ్యాంక్స్ అండి. ఆ అడవిలో మీకేం పని సార్? ఇంతవరకు వెళ్ళిన వాళ్ళు ఎవ్వరూ తిరిగి రాలేదు. ఈ మధ్య షార్ట్ ఫిల్మ్ తీస్తారని కొందరు వెళ్ళారు, వారు కూడా తిరిగి రాలేదు. వచ్చిన వారందరికీ చెప్తున్నాం కానీ ఎవరు వినిపించుకోవట్లేదు. సార్, మీరు తెలుగు వాళ్ళంటే వస్తున్నాను కానీ అది చాలా ప్రమాదకరమైన దారి సార్. అయినా ఇటువైపు మీకేం పని అండి? కొన్నాళ్ళ క్రితం ఒక అమ్మాయి అలాగే మొండికేసి వెళ్ళిందండి, ఇంకా తిరిగి రాలేదు. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు సార్. వెనక్కి వెళ్ళిపోదాం మనం. చెప్పండి సార్. తమ్ముడు, నేను సరదాగా వెళ్ళడం లేదు, దేవుడు వెళ్ళమన్న కాబట్టి ఎంత రిస్క్ అయినా వెళ్తున్నాం. అటుపైన దేవుడే చూసుకుంటాడు. నువ్వేం భయపడకు తమ్ముడు, దేవుడు మనతో ఉన్నాడు. సార్, ఇది ఒక పెద్ద సింహాల పోరు సార్. రే, ఆ బోట్ని గుహలోకి పోని, ఎవ్వరూ మాట్లాడకండి. ఈ గుహ మీద ఆ పోరు అంతా అవుతుంది సార్. మనం గనక వాటి కంట పడితే సార్, ఒక్కల్ని కూడా మిగల్చవు, అందరినీ చంపేస్తాయి అవి. రే, గమనించావా? ఆ శబ్దాలు ఆగిపోయినట్టున్నాయి. బహుశా వెళ్ళిపోయి ఉంటాయిరా. నెమ్మదిగా బయటకు పద. అలాగే అన్నా. సరే అన్నా. అరే, చూసావా బోటు? మొన్న అమ్మాయి ఈ బోట్ మీద వచ్చిందిరా. ఈ బోటు అలా ఉన్నదంటే ఇక్కడేదో ప్రమాదం జరిగే ఉంటుంది. ఇక్కడ అస్సలు ఉండకూడదు మనం. పద పద పద. సార్ ఇంతకు మించి రాలేం సార్.
ఏమనుకోకండి సార్, ఇక్కడే దించేసి వెళ్ళిపోతాం సార్. బెదరు, మీరేం ఇబ్బంది పడొద్దు. నన్ను ఎక్కడే దించేయండి, దేవుడే నన్ను నడిపిస్తాడు. ఇంతవరకు తీసుకొచ్చిన దేవుడు నన్ను విడిచిపెట్టడు, నా చెయ్యి విడవడు.